అమ్మవారి చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి మేము ఆ వాటర్ చూడటం, ఆ వాటర్ అద్భుతంగా కొద్ది తాగటం, ఆ వాటర్ మేము చల్లుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరికి వస్తే మా బాధలు కష్టాలన్నీ తొలగిపోతుంటాయి. ఎక్కడ తాగలేదు ఇలా నీళ్ళు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే మేడారం యొక్క సమ్మక్క సారక్క జాతరకైతే వచ్చేసామండి. మొట్టమొదటిసారిగా మనం ఈ జాతరకైతే వచ్చేసాం. మనం గుడికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత మిగతా ప్రదేశాలను అయితే చూద్దామండి. ఇదేనండి ప్రధానమైనటువంటి ఆలయం అనమాట. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అమ్మవారి యొక్క గద్దెలు అయితే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎదురుగా కనిపించేవన్నీ అమ్మవారి గద్దెలు అనమాట. అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళైతే బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి అయితే సమర్పించి ఇలా గద్దెలను అయితే దర్శించుకొని వెళ్తూ ఉంటారన్నమాట. చూస్తున్నారు కదండి, ఇవే ప్రధానమైనటువంటి అమ్మవారి యొక్క సమ్మక్క సారక్క యొక్క గద్దెలు అనమాట. ఇలా చూసుకున్న తర్వాత మనం చిలకలగుట్టకైతే వెళ్దామండి. చూస్తున్నారు కదా, ఇది చిలకలగుట్టకు వెళ్ళేటువంటి దారి అన్నమాట. ఈ సమ్మక్క సారక్క జాతరలో ఈ చిలకలగుట్టకైతే గొప్ప ప్రాధాన్యత అయితే ఉందండి. అమ్మవారు ఈ కొండ మీదకి వెళ్ళిన తర్వాతే కుంకుమగా అయితే మారిపోయిందండి. అలాగే ఈ కొండలో నుంచి ఒక జలధార అయితే వస్తుందండి. ఆ జలధార ఎప్పుడు 365 డేస్ వస్తూనే ఉంటుంది. మీకు కనిపించేటువంటి ఫెన్సింగ్ వాల్ మొత్తం చిలకలగుట్ట ఫెన్సింగ్ వాల్ అనమాట. ఆ పైన అయితే చూస్తున్నారు కదా, అదే అనమాట చిలకలగుట్ట కొండ అనమాట. ఈ చిలకలగుట్టను మనం చేరుకోవాలంటే ప్రధాన దేవాలయం నుంచి 1 కిలోమీటర్ నడవలసి అయితే ఉంటుంది. మనమైతే వచ్చేసాం. ఇదేనండి చిలకలగుట్ట. ఈ చిలకలగుట్టలోకి ఎంట్రన్స్ అయితే అందరికీ ఉండదండి. ఇది దేవాలయంలోని ప్రధాన అర్చకులకు, మరికొంతమంది మేళ తాళాలు వాయించే వాళ్లకు మాత్రమే ఈ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా ఎవరు వేసుకొని వెళ్ళరండి. సో మనమైతే చెప్పులు లేకుండానే ఈ కొండ మీదకి అయితే వెళదామండి. యాక్చువల్గా ఈ చిలకలగుట్ట అనేది అన్ని రోజులు అయితే ఓపెన్ చేయరండి. ఎప్పుడైతే ఈ మేడారం జాతర అయితే జరుగుతుందో అలా జాతర జరిగేటువంటి సమయంలోనే ఆ 1-2 రోజులు లేదా ఒక 10 డేస్ లేదా ఆ మంత్ వరకు మాత్రమే ఓపెన్ చేసి అయితే ఉంచుతారు. సో మోస్ట్లీ అయితే మిగతా టైంలో అయితే ఓపెన్ చేయరనమాట. ఈ గిరిజన ఆచార ప్రకారం మనమైతే చెప్పులైతే బయటనే విప్పేసి లోపలికి అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూస్తున్నారా, ఇదంతా కొండ అనమాట. ఇక్కడ ఆల్రెడీ చిన్న కాలువలాగా ఒకటైతే ప్రవహిస్తూ ఉంది. ఈ కాలువను దాటుకొని మనం ముందుకైతే వెళుతున్నాం కదా. మనమైతే చిలకలగుట్టలో అయితే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ కనిపించేది చిలకలగుట్ట అనమాట. సో ఇప్పుడు మనకు ఒక ట్రాక్టర్ ఎదురైంది కదండి. ఆ ట్రాక్టర్ అతను అయితే అడిగాను, చిలకలగుట్ట లోపలికి వెళ్ళేదానికి ఎటు నుంచి దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలని అడిగితే వాళ్ళైతే లోపల పైకి వెళ్ళడానికి అయితే అవకాశం లేదని అయితే చెప్పారు. అమ్మవారిని గద్దె మీద కూర్చోబెట్టడానికి ప్రధాన అర్చకులు మరికొంతమంది బృందం అయితే ఈ కొండ మీదకి వచ్చి ఈ కొండ మీద నుంచే పైకి వెళ్ళి అక్కడ కొన్ని ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తారనమాట. అయితే ఈ కొండ మీద కూడా కొంత దూరం మాత్రమే ఈ యొక్క వాయిద్యకారులకైతే పర్మిషన్ ఉంటుందంట. ఆ తర్వాత నుంచి అయితే ప్రధాన అర్చకులే పైకి వెళ్ళి అమ్మవారి దగ్గరగా కొన్ని ప్రత్యేక పూజలు అయితే చేసి అక్కడి నుంచి కొత్త కుంకుమ భరణిని అక్కడ నుంచి తీసుకొస్తారని అయితే తెలిసిందండి. ఈ చిలకలగుట్టలోనే ఒక మహాద్భుతం ఉందండి. అదేంటంటే నిరంతరం ప్రవహించే జలధార అనమాట. నేను మిమ్మల్ని అయితే అక్కడికైతే తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? చిలకలగుట్టనా ఎక్కారా పైకి? చిలకలగుట్ట అంటే అద్భుతం కల సమ్మక్క సారక్క దేవత. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు అర్థం కావట్లేదు. దగ్గరికి వెళ్ళినా కానీ ఆ తల్లి సత్యమేంటో కానీ ఆడిపోతే ఆ నీళ్ళు తాగితే మనకి ఎంత ఆరోగ్యాలతో మనం సంతోషంగా నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఇందాక మేము కాళ్ళు నొప్పులతో వెళ్ళాం. ఆ వాటర్ పెట్టి కాళ్ళు కడుక్కుంటే అమ్మవారి శక్తిని ఇచ్చింది మాకు తల్లి. అంత అద్భుతంగా ఉంది మాకు. ఎంత సంతోషంగా ఉంది. ఈరోజు అమ్మవారి చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి మేము ఆ వాటర్ చూడటం, ఆ వాటర్ అద్భుతంగా కొద్ది తాగటం, ఆ వాటర్ మేము చల్లుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ తల్లి సత్యమంత్రాలు ఆ వాటర్ రోగాలు కూడా పోతాయి. తాగినా మనకి ఏ నొప్పులు ఉన్నా కానీ ఏమన్నా కానీ ఆ రోగాలు కూడా మనకి ఆశించబట్ట. వీళ్ళైతే వైరా డిస్టిక్ నుంచి అయితే ఖమ్మం డిస్టిక్ వైరా నుంచి అయితే వచ్చారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు ఎలా ఉంటాయి, వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, వాటిలో ఉండేటువంటి గొప్ప విషయాలు ఏంటి అనేటువంటిది మనం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి అయితే చూద్దామండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఈ యొక్క జలధార గురించి అయితే కథలుగా అయితే చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు మనం కూడా అయితే అక్కడికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపించేటువంటి ప్రదేశమే ఈ జలధార వచ్చేటువంటి ప్రాంతం అన్నమాట. ఆల్రెడీ చాలా మంది భక్తులు అయితే అక్కడైతే ఉన్నారు.
ఈ కొండల నుంచి అయితే నీరైతే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎప్పటికి కూడా ఎవరైతే కనిపెట్టలేకపోయారు. అలాగే ఇక్కడ నుంచి 2 రకాలుగా అంటే 2 ధారాలుగా అయితే వాటర్ అయితే వస్తుందన్నమాట. ఈ 2 ధారాల నుంచి కూడా వచ్చేటి వాటర్ అనేటువంటిది చాలా టేస్టీగాను, చాలా స్వచ్ఛంగాను, ఎటువంటి కలుషితం లేకుండాను వచ్చేటువంటి వాటర్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. అలాగే ఈ వాటర్ తాగడం వల్ల చాలా మెడికేటెడ్గా వాటర్గా ఉంది. ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా వస్తే అవి కూడా తొలగిపోతాయి. అంత గొప్ప వాటర్ అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. ఆ నీళ్ళలో స్నానం చేయడం, ఆ నీళ్ళని తాగడం అనేది చాలా పవిత్రంగా అయితే భావిస్తారన్నమాట ఇక్కడ వాళ్ళంతా. ఆల్రెడీ చాలామంది అయితే ఇలా బాటిల్స్లో కూడా వాటర్ అయితే తీసుకెళ్తున్నారు. ఇక లోకల్ వాడుకునే వాటర్ కూడా ఇలా పిల్లర్స్లో పట్టుకొని అయితే తీసుకెళ్తున్నారు. బ్రదర్ ఇక్కడ లోకలేనా మీరు? ఇక్కడే తీసుకెళ్తుంటారు ఇప్పుడు వాటర్? నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి అన్నారు, నిజమేనా? మినరల్ వాటర్ కంటే బాగుంటుందా? అని చూస్తున్నారు కదా, మనమైతే చిలకలగుట్ట జలధార దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ చాలామంది అయితే పట్టుకొని వెళ్తూ ఉన్నారు వాటర్. ఇక్కడ గోదావరి వాటర్ కంటే కూడా చాలా టేస్టెడ్గా ఉందని చాలామంది అయితే చెప్పారు. అలాగే మెడికేటెడ్ వాటర్ అని కూడా 2-3 నుంచి నేనైతే విన్నాను. సో చూడండి, ఆల్రెడీ కొంతమంది అయితే ఆ వాటర్ని తాగుతూ ఉన్నారు. విషయం ఏంటంటే మరి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కొండ మీద నుంచి ఎలా వస్తుంది అనేటువంటి విషయం అయితే నిజంగా ఇప్పటికీ తెలియదండి చాలామందికి. అట్లని పైకి కూడా ఎవరు వెళ్ళి చూసిందే తెలియదు. సో ఈ వాటర్ చాలా స్పెషల్ అని, చాలా పవిత్రమైనది అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడైతే మనకి కొందరు అమ్మవారి భక్తులు అయితే కనిపించారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి. ఎప్పుడు వస్తుంటారండి? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఏమనిపిస్తుందండి ఇక్కడికి వచ్చినప్పుడు? మా ఏంటంటే అమ్మవారు దగ్గరికి వచ్చినట్టు, అమ్మవారి ఏ కష్టాలు బాధలు ఇయర్ ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరికి వస్తే మా బాధలు కష్టాలన్నీ తొలగిపోతుంటాయి. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము పున్నానికి ఖచ్చితంగా. 2 ఏళ్ళకి ఒకసారి జాతర సాగుతుంటుంది. కాకపోతే ఏంటంటే మా లాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు పున్నానికి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తూనే ఉంటారు. డిఫరెంట్గా చూడడానికి డిఫరెంట్గా ఉంది. దీని గురించి ఏమైనా చెప్తారా? ఇది ఏంటంటే మొక్కుబడి, అమ్మవారు పేరు మీదకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు. ఇట్లో ఎవరన్నా మొక్కుబడి ఉన్నా కానీ అమ్మవారి పేరు మీద వాళ్ళ కష్టాలు ఏమున్నా చెప్పినా కానీ వాళ్ళ సంతోషంతో అందరూ చేస్తూనే ఉంటారు. ఇలా మనం ఈ గొప్ప ప్రదేశానికి రావడం అయితే నాకు చాలా అంటే చాలా అయితే సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిందండి. సో మీరు కూడా ఈ మేడారం కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క చిలకలగుట్టను అయితే దర్శించండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో అయితే బయ్యక్కపేట అమ్మవారు పుట్టినటువంటి ప్రదేశాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో సబ్స్క్రైబ్ మై ఛానల్.